నాగమణి కంట నిజంగా తను ఏం చేస్తున్నారో తనకు అర్థం లేదు. ఈరోజు ప్రోమోలో కూడా చూపించా క్లియర్గా. ఓవర్ థింకింగ్ అంటే అందరికీ ఆయన టీంలో ఆయనకే అసపడట్లేదు. తన టీం సహజంగా అవతల టీంలతో గొడవ ఉంటాయి, తన టీంతో తన గొడవలు స్టార్ట్ చేశాడు. నిజంగా తన గేమ్ ఎలా ఆడుతున్నాడో నాకు అర్థం కాబట్టి నేనైతే తన కోసం సోనియా కోసం చిన్న ప్రాపర్టీ తెచ్చిన. సో దయచేసి నాగమణి కంటకి ఇది వేయండి. తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కాబట్టి దయచేసి సోనియా మేము చెప్పాను. సోనియా తన గేమ్ ఎలా ఆడుతున్నాడు అంటే తను ఏదో ఒక రాజమాతలా ఫీల్ అవుతుంది అన్న. ఎప్పుడు చూసి ఏంటంటే నా పక్కన బల్లాల దేవుడు ఉంటాడు, నా పక్కన లైక్ బాహుబలి ఉన్నట్టుగా తను ఏం మాట్లాడకుండా తను గేమ్ ఆడుతుంది. మొన్న కూడా నామినేషన్ చెప్పింది, అవును నేను గేమ్ ఆడితే కొడుతానేమో ఉద్దేశంతో నేను గేమ్ ఆడతలేదు, సో వాళ్ళ గేమ్ అయితే ఆడుతున్నా అంటే నిజంగా తను ఏం గేమ్ ఆడుతుందో అర్థం కాదు. అడల్ట్ అంటది, అసలు డ్రైనేజ్ అంటది. నిజంగా ప్రతి మాట కూడా అసలు నచ్చట్లేదు. నిజంగా నేను జాబ్ మానేసాను, నేను మండలం జాబ్ మానేసాను. అంటే తను బయటలో ఎప్పుడు బిగ్ బాస్ బయటకు వెళ్ళిపోతే తను అప్పుడు తర్వాత నేను బిగ్ బాస్లోకి వెళ్తాను అంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను జాబ్లో ఎక్కిన ఉద్దేశంతో నేను జాబే మానేసిన. నిజంగా తను ఉండడం వల్ల బిగ్ బాస్ చూడాలనిపిస్తలేదు అన్న. అంటే ఎప్పుడు నిఖిల్ ఉండటాలు అంతే, మన పృథ్వీ అంటుంటా అంతే జరుగుతుంది, కొత్త ఏం జరగట్లేదు. అంతే నిన్న జరిగిందన్న. నిఖిల్ క్లాన్ కోవాలా సీతా క్లాన్ కోవాలంటే కంటెస్టెంట్స్ అందరు కూడా సీతా క్లాన్ కోతారు. అంటే పృథ్వీ సోనియా తప్ప ఎవరు అంటే ఈ రకంగా అయిపోయి మారిపోయింది అనమాట. అంటే నిఖిల్ సోనియా చెప్పేంత వరకు ఒక మాట మారుతలేడు. నిజంగా నేనేమో అనుకున్నా కానీ ఉప్పు కప్పు రమ్ము నిఖిల్ సోనియా చుట్టూ తిరుగుతుండు, ఎంత చెప్పినా మానకుండు. విశ్వ దాబి రామ నిఖిల్ సోనియాని వదిలేస్తే మంచిదిరా మామ అని ఎన్నోసార్లు మొత్తుకొని చెప్పినాము, అమ్మ ఓరా అని చెప్పినాము. అంతే నాగార్జున చెప్పిన క్లియర్గా. సో ఈరోజు కూడా మన ప్రోమోలు కనిపిస్తుంది నేను ఒక మిస్ బ్యాలెన్స్ అని అంటే ఆ మిస్ బ్యాలెన్స్ కారణం ఎవరో ఎవరో మిస్ అని అంటాడు. నువ్వు అవునని కాదని నిజంగా నిఖిల్ గేమ్ మొత్తం టోటల్ ఖరాబ్ అయిపోయిందన్న. సో నిజంగా స్టార్టింగ్లో నిఖిల్ అంటే ఎంత ఫైర్ ఉండేదన్న, ఫ్యాన్స్ కూడా చాలా అనిపిస్తుంది. తన కోట అనిపించింది. కానీ నిజంగా ఈరోజు నేను నా యొక్క తీర్మానాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. నిజమైతే నా ఒపీనియన్ మార్చుకున్నాను. సో సోనియా అట్ ది సేమ్ టైం నాగమణి కంటే అంటే సోనియా నిజంగా అయితే అసలు వర్త్ కాదన్న ఫీలింగ్ అన్న. సోనియా నాకైతే రెస్పెక్టివ్ అనిపించింది. చూద్దాం మనకి బిగ్ బాస్ ఉంది కాబట్టి ఏం చేస్తాం. ఇంకోటి ఏందన్న, మన నాగమణి కంట వచ్చి మాట్లాడి దయచేసి నాగమణి కంట మాట్లాడాలి. నాగమణి కంటకు వస్తే నేను పోలర్ రింగ్ తెచ్చిన, ఎందుకంటే తను చిన్నపిల్లలాగా చేస్తాడు పోలర్ రింగ్స్. నువ్వు ఈ పోలర్ రింగ్స్ అని తిను బ్రదర్, నువ్వు మరి చిన్నపిల్లలాగా చిన్నగా సిల్లి కామ్ చేయటం బంద్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటా. సో ఇది చెప్తానన్నా. సో మాకైతే నాగమణి కంట ఇక్కడైనా గేమ్ మంచిగా ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. సోనియా కూడా అయితే చాలా నేనైతే చెప్తున్నాను, తను బిగ్ బాస్కి బయటికి వెళ్ళిపోతే తప్ప నేను జాబ్లోకి ఎక్కను. అన్న విష్ణుప్రియ అసలు ఎందుకు నవ్వుతున్నా అర్థం కావట్లేదు. నిజంగా నాకు చూలకి తన నవ్వు చూస్తుంటే ఈరోజు ప్రోమోలు కూడా నవ్వుతుంది నాగార్జున దగ్గర. సో నేను అనుకుంటున్నా విష్ణుప్రియ నమ్మొద్దు, అది లవ్ ట్రాక్ మనం నమ్మొద్దు. ఎందుకంటే అవునన్న కాదన్న పృథ్వీరాజు అంతేందుకు మన లోపల టీమే చెప్పారు పృథ్వీ మన విష్ణుప్రియ కనెక్ట్ అవుతుంది. పృథ్వీ తను యాక్టింగ్ చేస్తాను కానీ కంటెంట్ కోసం చేస్తాను కానీ విష్ణుప్రియ డీప్ వెళ్తాను ఫీలింగ్ వచ్చింది. సో విష్ణుప్రియ బంద్ చేసుకుంటే మంచి ఉంటాను కోరుకుంటాను అన్న. సో నాకైతే మేము చెప్తున్నా మన నబిల్ పర్ఫార్మెన్స్ కానీ కిరాక్ పర్ఫార్మెన్స్ అయినా యష్మి కూడా ఈ వీక్ ఎందుకు డల్ అయిందన్న. నేను అనుకున్నా యష్మి మాత్రం సీతా టీంకి వెళ్ళుంటే ఇంకా వేరే ఫైట్ ఉండేది. సో అనుకోకుండా తను స్వైప్ చేసుకుని నిఖిల్ టీంకి వెళ్ళింది కానీ సో యష్మి కానీ తను నాకు వెళ్ళి చాలా